కొత్తగూడెం మండల కేంద్రంలో కొత్తగూడ గంగారం మండలాల 2 మండలాల ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను ఈరోజు దానం చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి సాధించిన కేసీఆర్ గారిని 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి గౌరవ తొలి ముఖ్యమంత్రి గారి మీద మరి సిట్ నోటీసులు ఇచ్చి ఈరోజు ప్రజలను కానీ తెలంగాణ యొక్క మేధావుల అందరినీ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు సిట్ నోటీసులు ఇవ్వడం వలన దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద గౌరవం ఉన్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి భారత ప్రధాన న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టే మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదు. ఇదంతా ఊటకము. రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమంలో ఎలాంటి ఆరోపణలు మరి బీఆర్ఎస్ నేతల మీద తేలలేదని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మరి ఇంకా కావాలని ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో ఉద్దేశించి మరి ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను పక్కదో పట్టడం కోసము భారత రాష్ట్ర సమితి మీద మా పార్టీ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి మీద కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ ఇలాంటి చిల్లర మల్లర సిట్ నోటీసులు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం. కొత్తగూడెం మండల పక్షాల నుంచి ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద వాటిని ఎట్లా అమలుపరచాలని దృష్టి పెట్టండి. మరి ప్రజలకు ఎట్లా మనం అభివృద్ధిని తీసుకుపోవాలని ఆ దిశగా దృష్టి పెట్టండి తప్ప మీరు ఒకసారి బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ఒకసారి కాళేశ్వరం అని చెప్పేసి ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఒకసారి ఈ కార్ రేసింగ్ అని ఒకసారి ఈ రకరకాలుగా భారత రాష్ట్ర సమితి మీద ఎట్లా నిందలేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప మీరు అధికారంలోకి వచ్చిన కారణం నుంచి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణను భారతదేశంలో అభివృద్ధిలో నిలబెట్టే దిశగా మరి ముఖ్యమంత్రి గారు పనిచేస్తలేరని ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇలా మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రకరకాల ఆరోపణలు గనక భారత రాష్ట్ర సమితి మీద చేస్తే రేపు వాళ్ళ అధిష్టానం కాడనో లేకపోతే కేసీఆర్ శత్రువులో ఉన్నటువంటి ఆంధ్ర గుత్తేదారుల కారణం మెప్పు పొందుకోవచ్చు కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని వాళ్ళ ప్రేమను మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటి చిల్లరమల్లర రాజకీయాలు చేస్తే ఉద్యమాలు ఇంకా చిల్లతరం అవుతాయి. కేసీఆర్ ను ముట్టుకుంటే ఖచ్చితంగా గ్రామాల నుంచి మరి తెలంగాణ దాకా హైదరాబాద్ దాకా మరి తెలంగాణ రాష్ట్రం అగ్ని గుండమైతుందని మీ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి ఖబర్దార్ రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులారా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తీవ్రంగా హెచ్చరించి చెప్తా ఉన్నాం. మీరు సిట్ నోటీసుల మీద కనుక లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతిని తీస్తానని చెప్పేసి మీరు పెట్టుకున్న ఎజెండా అయితే ఏ ఒక్క దాంట్లో కూడా మీరు ఇంతవరకు నిరూపించలేకపోయిల్లు. అది ప్రజలు మేధావులు గమనిస్తా ఉన్నారు. మీరు చిల్లర రాజకీయాలు పక్కకు పెట్టేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని మీ సందర్భంగా అయితో బలుకుతూ మరొకసారి మా కేసీఆర్ జోలికి రావద్దని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కొత్తగూడ గంగారం మండల తరపున జై తెలంగాణ, జై తెలంగాణ.